శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. పరమాత్ముడి ద్వారా మన ఆత్మకు ఎన్నో రకాల వరదానాలు దొరుకుతూ ఉంటాయి. జీవితాన్ని సరైన పద్ధతిలో దారిలో తీసుకురావాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? నేను ఏం చేయటంతో నా యొక్క లైఫ్ సక్సెస్ అవుతుంది? సరైన పద్ధతిలో సరైన దారిలో మనము అడుగు వేయగలుగుతాం. ఆ విధానాన్ని సరైన పద్ధతుల్ని తెలుసుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడే దానికి రిటర్న్లో రిజల్ట్లో మనం సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాము. దాన్ని అంటారు సక్సెస్ కావడం అంటేనే సఫలతను పొందడము. సఫలత నా యొక్క జన్మసిద్ధ అధికారము. సఫలం అయ్యాము అంటే మీరు ఎంచుకున్నటువంటి ఈ మార్గంలో మీరు విన్ అయ్యారనవచ్చు. అది సరైన పద్ధతిలో ఉపయోగపడిందని కూడా అనవచ్చు. సఫలతను పొందాలి అంటే మనం పద్ధతిని సరి అయినది ఏది అనేది దాన్ని ఎంచుకోవాలి. ఆ దారిలో మనము నడవగలగాలి. నేను ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి దృఢతాపూర్వకమైనటువంటి ఒక పాజిటివ్ థాట్ మన మైండ్లో ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడే ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం వేసేటువంటి ప్రతి అడుగు పరమాత్ముడి తోడు నాకు ఉంది. వారి అడుగులో నేను అడుగు వేస్తున్నాను. ఏ యోగి ఆత్మ పరమాత్ముడు నా తోడు ఉన్నాడు అనే ఒక పాజిటివ్ థాట్తో అడుగులో అడుగు వేస్తారు. ఖచ్చితంగా సఫలతను అంటే సక్సెస్ని వారు పొందగలుగుతారు. అందుకే సఫలత జన్మసిద్ధ అధికారము అని చెప్పబడుతుంది. నేను సక్సెస్ ఖచ్చితంగా అవుతాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి పాజిటివ్ థాట్తో చేస్తున్న ప్రతి ఒక్క సేవా క్షేత్రంలో సేవా కార్యంను మొదలుపెట్టండి. మన యొక్క వీక్ థాట్ మనలో విల్ పవర్ని తగ్గించేస్తూ ఉంటుంది. పొరపాటున కూడా ఏ విషయంలో బేస్డ్ ఆలోచించకండి. మీ మైండ్ని వీక్ చేసేటువంటి థాట్స్ని మీరు థింక్ చేయకండి. మనము ఎలాంటి భోజనం చేస్తామో మనం అలాంటి వారు తయారవుతాం. శక్తివంతమైన భోజనం తింటే శక్తివంతులుగా మన శరీరానికి పవర్ రావాలి, శక్తి పెరగాలి. దానికోసం సాత్వికమైనటువంటి భోజనం తినడానికి, ఎనర్జీని పెంచేటువంటి భోజనం మాత్రమే తినడానికి మనం ఇష్టపడుతున్నాము. అదేవిధంగా యోగ సాధన చేసేటువంటి ఒక యోగి ఆత్మ, యోగి సాధకుడు వారి యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచుకోవాలి. వెల్ పవర్ని కూడా డెవలప్ చేసుకోవాలి. అప్పుడే ఒక మంచి ప్యూర్ థాట్లో మీరు ఉంటారు. ఒక ప్యూర్ థాట్ చేసేటువంటి ఒక యోగి ఆత్మ వారు ఎప్పుడూ ఒకటే రకమైనటువంటి పాజిటివ్ థింక్ చేస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో వారు ఉంటారు. పాజిటివ్ థింకింగ్ చేస్తూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉండేటువంటి వ్యక్తులు. పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవి రెండు ఉండే చోటు ఖచ్చితంగా మనకు దొరికేది సక్సెస్. దానినే సఫలతను పొందడం అని అంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే ఏ వ్యక్తి అయితే మనసుతో భగవంతునికి సమీపంలో ఉంటారో ఖచ్చితంగా నేను విజయం పొందుతాను అనేటువంటి పవర్ వారిలో క్రియేట్ అవుతుంది, పెరుగుతుంది.
ఎక్కడైతే ఆధ్యాత్మిక శక్తి ఉంటుందో ఖచ్చితంగా సఫలత, సక్సెస్ అనేది వారి పక్క నుండి నడుస్తూ దగ్గరవుతూ ఉంటుంది. ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉండండి. పొరపాటున కూడా వీక్గా అవ్వకండి. అంటే వీక్నెస్ మీకు మైండ్లో క్రియేట్ చేస్తున్నటువంటి వేస్ట్ థాట్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. విల్ పవర్ పెంచేటువంటి పనులే చేయండి. దానికోసం మీరుండేటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో అనుభవం పొందిన అనుభవిశాలుల అనుభవాలు వినండి, వినడానికి ఇష్టపడండి. మీ యొక్క మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ వారికి చెప్పడానికి ఇష్టపడండి. ఇవి మాత్రమే నా మనసుకు నచ్చాలి. ఎంత ఎక్కువ పాజిటివ్గా ఉంటూ గుడ్ ఎక్స్పీరియన్సెస్ మీరు వింటారు, మీలో విల్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ విల్ పవర్నే సఫలత అని అంటారు. పరమాత్మ మనందరిలో విల్ పవర్ని డెవలప్ చేయడానికి మనకు 2 పనులు నేర్పిస్తాడు. స్వమానములో ఉండండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఎక్కడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అంటే సఫలత అనేది వారికి దొరుకుతుంది, వారు పొందగలుగుతారు. నిత్యం భగవంతుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, ఒక స్వమానంలో ఉండండి, సెల్ఫ్ రెస్పెక్ట్లో. ఏంటంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్నే అంటారు సఫలత నా యొక్క జన్మసిద్ధ అధికారము. ఇదన్నమాట. సెల్ఫ్ రెస్పెక్ట్లో ఏముండాలి? నేను సాధారణమైన వారిని కాదు, ఈశ్వరుడు నన్ను ఈ సృష్టి అనే ఈ నాటక రంగంపై అద్భుతమైనటువంటి ఒక సేవా కార్యాన్ని నాతో చేయించడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశ్వరుడు పరమాత్ముడి యొక్క సెలెక్షన్ అనేది రాంగ్ అవ్వదు. ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉంటూ ఎంచుకున్నటువంటి యొక్క మార్గాన్ని, యొక్క క్షేత్రాన్ని విధిపూర్వకంగా నడుస్తూ ప్రతి అడుగును మనం వెయ్యగలగాలి. అప్పుడు మనకు దొరికిందే ఫైనల్ రిజల్ట్, సక్సెస్ అవ్వడం, సఫలతను పొందడం. సఫలత నా జన్మసిద్ధి అధికారమైనప్పుడు ప్రతి ఒక్కటి కూడా నాకు తేలిక కనిపిస్తాయి, చిన్నగా కనిపిస్తాయి. ఎక్కడైతే తేలికదనమో, ఈజీగా ఉండి తీసుకోవడం, కాన్ఫిడెన్స్లో ఉండడం, ఇతర ఆత్మల్లో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచగలగడం, వీటన్నిటినీ మనలో ధారణ చేస్తున్నప్పుడే ఆధ్యాత్మిక క్షేత్రంలో 100% మీకు రిటర్న్ దొరికేది సక్సెస్ఫుల్. ఒక సక్సెస్ యోగి వారిని సఫలతా యోగి, సఫల యోగి, రాజయోగి, కర్మయోగి అని పిలుస్తారన్నమాట. ఒక యోగి, ఒక సహయోగి, సహజ యోగి, రాజయోగి, ఇవన్నీ టైటిల్స్ నేను కూడా పొందాలి అంటే ఆచరణ, సాధన అనేది ఖచ్చితంగా మనం చెయ్యాల్సిందే. ఇలా ఆచరణ, సాధన ఏ వ్యక్తి అయితే ఖచ్చితంగా చేస్తారో వారు మాత్రమే సక్సెస్ఫుల్గా అవుతూ ఈ మార్గంలో 1000 అడుగులు ముందు వేయగలిగేటువంటి వారుగా సఫలతా యోగులుగా మారగలుగుతారు, తయారు అవ్వగలుగుతారు. రాజయోగ అభ్యాసం అనేది అది ఒక్క జన్మకు కాకుండా రాబోయే అనేక జన్మలకు సరిపడా పుణ్యం యొక్క ఖాతాను తయారు చేసిస్తుంది. తయారు చేసుకునేటువంటి విధానము, మన యొక్క సమయము, సంకల్పము, మన యొక్క కర్మలు ప్రతి ఒక్కటి కూడా పరమాత్ముడు రచించినటువంటి అవినాశి రుద్రగీత జ్ఞానయజ్ఞము. అనగా పరమాత్ముడు యొక్క సృష్టిని పరివర్తన చేయడానికి, సృష్టిని పునః స్వర్గంగా మార్చడానికి మన అందరి సహకారము తీసుకుంటారు. మనము ఇవ్వాలి. మన వైపు నుండి
పరమాత్మ రచించిన ఈ మహాయజ్ఞంలో మన తనువు కానివ్వండి, మనసు కానివ్వండి, ధనము కానివ్వండి, సమయాన్ని కానివ్వండి, సంకల్పాలను కానివ్వండి, సృష్టిని పరివర్తన చేయాలి అనేటువంటి ఈ మహాన్ కార్యంలో మనం సహయోగి అవ్వాలి. ఒక యోగి అనగా సహయోగి, సహజ యోగిగా తయారు అవ్వగలుగుతారు. మన యోగి సహయోగి అయినప్పుడే పరమాత్ముడి యొక్క పరివర్తన కార్యంలో మనం సహయోగులుగా మారుతాం. సహయోగి అయినటువంటి వారు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు. అందుకే అంటారు, సఫలత అనేది నా యొక్క జన్మసిద్ధ అధికారము. ఏ సెకండ్ అయితే మనసు యొక్క సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తారో, సర్వ సంబంధాల అనుభూతి వారితో చేస్తూ దగ్గర సంబంధంలో ఉంటారు. అప్పుడే నిత్యం వాళ్ళ మనసు ఒకటే చెప్తుంది, మాతా శపిత త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. మీ యొక్క కృప అనగా మీ యొక్క ఆశీర్వాదాల బలం నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో అడుగులు ముందుకు వేయిస్తుంది అనేటువంటి ఒక ఫెయిత్, ఒక నిశ్చయం ఫెయిత్ యొక్క బలము, ఇవన్నీ కలిసినప్పుడే ఫలస్వరూపము సఫలతను పొందడం, సక్సెస్ అవ్వటం. సక్సెస్ అయ్యారు అనగా మనలో ఆంతరికంగా ఆనందాన్ని పెంచుతుంది. ఆంతరిక ఆనందం. ఆంతరిక ఆనందము దానిని అంటారు అతి ఇంద్రియ సుఖం యొక్క అనుభవం చెయ్యటం. ఇంద్రియ సుఖాల గురించి తెలిసిందే, బట్ అతి ఇంద్రియ సుఖం యొక్క ఎక్స్పీరియన్స్. నా మనసు నిత్యం ఆనందంలో ఉండాలి. బుద్ధి యొక్క నిర్ణయ శక్తి సరిగ్గా యథార్థంగా పనిచేయాలి. సంస్కారాలను ఈజీగా నేను పరివర్తన చేసుకోగలగాలి. ఇవి అన్నీ ఉంటేనే మనం సఫలత, సక్సెస్ని పొందినట్టు. ఇక్కడ సఫలత, సక్సెస్ అనేది ఉంటుందో వారి యొక్క జీవితం ఒక రకంగా పరమాత్ముడి సేవలో అంకితమైనట్టు, లాభప్రదమైనటువంటి వ్యవహారంలో, జీవితంలో వారు ఉన్నట్టు. ఎక్కడైతే సర్వప్రాప్తుల అనుభవం ఉంటుందో అక్కడ అడుగు అడుగున సుఖము, శాంతి, పవిత్రతను వారు చూడగలుగుతారు, అనుభవం కూడా చెయ్యగలుగుతారు. వినడం, చెప్పడం, ప్రాక్టికల్గా చూడటం. మనం వినడం అనగా ప్రతిరోజు పరమాత్ముడి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలను వినవచ్చు. చేయడం అనగా దానిని అంటారు ధారణ. ఏదైతే వింటున్నానో అది నేను చేయడం మొదలు పెట్టాలి. వినడమైంది, చేయడమైంది, అప్పుడే మనం అవుతాము సక్సెస్, సఫలత. నేను సఫలమైనటువంటి యోగి అవ్వాలి అంటే ఫస్ట్ అటెన్షన్, ప్రతినిత్యం నా మనస్సు పరమాత్ముడికి సమీపంలో ఉండడానికి మాత్రమే ఇష్టపడాలి. దాన్ని అంటారు రెగ్యులర్ డైలీ క్లాస్, సత్సాంగత్యంలో మనసును లగ్నం చేయటం. ఒక యోగి, రాజయోగి అనగా సత్సాంగత్యాన్ని ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి అని అర్థం. సత్సాంగత్యాన్ని ఇష్టపడండి, అప్పుడే ఖచ్చితంగా ఫైనల్ స్వరూపం మీరు సక్సెస్ అవుతారు, సఫలతను పొందగలుగుతారు. నిత్యం పరమాత్ముడి సన్ముఖంలో ఉంటూ వారి సన్ముఖం యొక్క లాభాన్ని, ఆనందమును నేను ఎక్స్పీరియన్స్ చెయ్యగలగాలి. అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి అనుభవం అనేటువంటి శక్తి. నా మనసు పరమాత్మ ప్రేమను పొందడానికి అనుభవి అయిపోయిందనుకోండి. ఏ మనసు అయితే మంచి వైపు అనుభవి అవుతుందో, ఇష్టపడుతుందో, నెమ్మదిగా ఆ మనసు వ్యర్థానికి, తప్పుడు కర్మలకి, పాప కర్మలకి సమయం ఇవ్వడానికి కానివ్వండి, సంకల్పాలు చేయడానికి కానివ్వండి, ఇష్టపడకుండా దూరం అవుతూ ఉంటుంది. మరి నా మనసు మంచి సంకల్పాలు చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మీ తప్పుడు సంకల్పాలు,
వ్యర్థ సంకల్పాలు, పాప కర్మలతో కూడినటువంటి సంకల్పాలతో దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే అర్థం. అప్పుడైనా మన మనసును అడుగుతూ ఉండాలి, నా ఫైనల్ లైఫ్లో నాకు ఉపయోగపడేది ఎలాంటిది? నేను ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి. ఈ సక్సెస్ అయినటువంటి హ్యాపీనెస్ రాబోయేటువంటి జన్మలో, అంటే రాబోయే జన్మలు అనగా దేవతలు పరిపాలించినటువంటి సత్వ ప్రధానమైనటువంటి సత్యయుగము. ఆ యుగంలో మనం రాజ్యస్థానంలోకి చేరుకోవాలి. రాజ్య పదవిని మనం పొందాలి. రాజ్యస్థానంలో చేరుకొని రాజ్య పదవిని మనం పొందగలిగినప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ యోగి అయ్యాము అని అర్థం అన్నమాట. ప్రతి అడుగులో అడుగు వేసే ముందు ఈశ్వరుడు నా తోడు ఉన్నాడు అనేటి ఒక పాజిటివ్ థాట్తో స్టార్ట్ చేయండి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా నాకు సఫలత దొరుకుతుంది, సఫలత నా యొక్క జన్మసిద్ధ అధికారం అనేటువంటి ఒక స్మృతి, ఒక కాన్షియన్స్తో స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు రిటర్న్లో ఆ రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అవుతూ ఉంటుంది. సఫలత నువ్వు జన్మసిద్ధ అధికారంగా మార్చుకొని సుఖశాంతి మయమైనటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడే మనం కూడా ఆదర్శవంతమైనటువంటి ఒక యోగి ఆత్మగా పిలువబడతాము, చెప్పబడతాము. దేవతల యొక్క గాయనం ఏంటంటే, అతి ఇంద్రియ సుఖము యొక్క అనుభవం అడగాలి అంటే గోప గోపికల్ని అడగండి, గోప గోపికలు మీకు వినిపించగలుగుతారు. అతి ఇంద్రియ సుఖము అంటే ఎలా ఉంటుంది? మనసు భగవంతుడి ప్రేమలో సంపూర్ణంగా లగ్నం అయిపోతుంటుంది. భగవంతుడి ప్రేమలో సంపూర్ణంగా లగ్నం అవ్వడం, దాన్ని అంటారు అతి ఇంద్రియ సుఖము యొక్క అనుభవం చేయటము. దానికోసము పద్ధతిని మనం నేర్చుకుంటాము, అనుభవం కూడా చేస్తాము. అప్పుడే మనం అవుతాము సక్సెస్ఫుల్. సక్సెస్ అయినటువంటి ఒక యోగి ఆత్మ సంపూర్ణమైన సుఖశాంతుల యొక్క అనుభవం చేయడమే రాజయోగ సాధన చేస్తున్నటువంటి ఒక యోగి ఆత్మ యొక్క లక్ష్యము, లక్షణాలు సరిగా ఉన్నప్పుడే మనం అయ్యేది ఒక సక్సెస్ఫుల్ యోగి ఆత్మ. మీరు సక్సెస్ అయ్యారు అంటేనే మీరు నిత్యం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపరుస్తారో, సక్సెస్ అయ్యాము, అవుతున్నాను అనే పాజిటివ్ ఫీలింగ్లో ఉంటాము, సహజమైన రీతిలో, సహజమైన పద్ధతిలో పరమాత్ముడి యొక్క ఆశీర్వాదాలు, వరదానాల యొక్క అనుభవం మనం చేయగలుగుతాం. రాజయోగి ఆత్మ అనగా నిత్యం వారి నోటి నుండి వచ్చేటువంటి వాటిని వరదానాలు అంటాం. బ్లెస్సింగ్స్, వరదానాలు. మహాన్ ఆత్మలు మనకు వినిపించేటువంటి ప్రతి ఒక్క మాట, వాటిని వాక్యాలు అని అనము, మా వాక్యాలు అని పిలుస్తాము. సక్సెస్ యోగి అవ్వాలి, సఫలతను పొందిన వారు అవ్వాలి అంటే నేను ఇవ్వాల్సిన అటెన్షన్ ఫస్ట్ నా యొక్క థింకింగ్ పాజిటివ్, నా యొక్క దృష్టి, వృత్తి, నా యొక్క మాటలు, ఈ మూడు కూడా సాత్వికంగా, సత్వప్రధానంగా మార్చుకోవాలి. అప్పుడే మనం సఫలతను పొందినటువంటి ఒక యోగి ఆత్మగా అవ్వచ్చు. సఫలత నా జన్మసిద్ధి అధికారము. ఈశ్వరుడు ఫలం నాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? నాకు మాత్రమే ఇస్తారు, నేను మాత్రమే ఖచ్చితంగా పొందుతాను అనేటువంటి ఒక గుడ్ ఫీలింగ్ మనలో విల్ పవర్ని పెంచుతుంది. దాని ద్వారా మీరు ఎన్నో అడుగులు ముందుకు వెయ్యగలుగుతారు. అంటే అంత పవర్ని, అంత బలాన్ని మీరు తయారు చేసుకోగలుగుతారు. ఎక్కడైతే త్యాగం ఉంటుందో, తపస్య ఉంటుందో, అక్కడి రిటర్న్లో దొరికేది దాని యొక్క ఫలము. త్యాగము, భాగ్యము
ఇవి రెండు కూడా పక్కపక్కనే ఉండేవి, ఒకదానికి మరొకటి సంబంధం కలిగినటువంటివి. ముందుగా నేను భాగ్యం పొందాలి అనే లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు నేను అక్కర్లేని విషయాలను త్యాగం చేయడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే భాగ్యాన్ని మనం పొందగలుగుతాము. త్యాగము, భాగ్యము ఇవి రెండు ఉన్నప్పుడే ఫైనల్గా సక్సెస్ అంటే సఫలతను పొందగలుగుతాము. సఫలత నా జన్మసిద్ధి అధికారము. అధికారానికి నేను దగ్గర అవ్వాలి. పరమాత్మతో సర్వ సంబంధాలు జోడిస్తూ సంపూర్ణమైనటువంటి ఒక యోగి ఆత్మ ఎలా అవ్వాలి, దానికోసం మనం ఏం చేయాలి అనేటువంటి గొప్ప విషయాలను మనం చర్చించుకుంటూ ఉన్నాము. సఫలత నా జన్మసిద్ధి అధికారమైనప్పుడు ఖచ్చితంగా నేనే విజయం పొందుతాను. కాబట్టి సేవను మొదలుపెట్టే ముందు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో, ఒక పాజిటివ్ థింకింగ్తో మీరు స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు రిటర్న్లో దొరికేటువంటి ఆ సక్సెస్, ఆ యొక్క పవర్ మీ ఆత్మలో విల్ పవర్ని పెంచుతుంది, తయారు చేస్తూ ఉంటుంది. మనం ఎన్నో అడుగులు వేసేసాను, ఆల్రెడీ సఫలతను పొందాను, నేను ఇంకెంతో సఫలతను పొందాలి, ఇంకా నేను సక్సెస్ఫుల్ అవ్వాలి. ఎన్ని అడుగులు వేస్తానో, ఎంత ఎక్కువ నేను సక్సెస్ అవుతానో, అంత తొందరగా, అంత ఎక్కువగా నేను మనసుతో పరమాత్ముడికి సమీపంలోకి చేరుకుంటాను. మనసుతో పరమాత్మకి సమీపంలో చేరుతున్నాను, చాలా దగ్గర అయ్యాను, సమీపంలో నేను ఉన్నాను. ఆ యొక్క గుడ్ ఫీలింగ్ మనకు రావాలి అంటే మీరు చేస్తున్న ప్రతి అడుగులో సఫలతను పొందాను అనేటువంటి ఒక మంచి పవిత్రమైన ఆలోచనలు మాత్రమే చెయ్యండి. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, దాన్ని ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటి పవర్ మీలో పెరుగుతుందో, మీరు ఫీల్ అవ్వగలుగుతారో, సక్సెస్ అవుతారో, అప్పుడు పరమాత్ముడికి సమీపంలో నేను ఉన్నాను, సమీపంలో చేరుకున్నాను అనేటువంటి దగ్గర సంబంధం యొక్క అనుభూతిని మీరు చెయ్యగలుగుతారు. అనుభవం అనే కళ్ళతో ఏ వ్యక్తి అయితే భగవంతుడికి సమీపంలో చేరుకుంటారో అప్పుడు వారిలో పెరిగేటువంటి ఉమ్మంగ ఉత్సాహాలనే అనుభవం చేయడము, అనుభూతి చేయడము అని అనబడుతుంది. సఫలత జన్మసిద్ధ అధికారము. సఫలతను పొందండి. ప్రతి అడుగులో పరమాత్మ తోడు యొక్క అనుభవం చేయండి అనేటువంటి అంశం గురించి మనం ఇప్పటివరకు చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో మనం కలుద్దాము. ఎన్నో విషయాలను తెలుసుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.